పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది. మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు అజారుద్దీన్. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సమావేశమయ్యారు. శుక్రవారం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి ఆమోదించలేదు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గత్యంతరం లేక రాజీనామాకు సిద్ధమయ్యారు అజారుద్దీన్. మరోసారి అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, 3 నాళ్ల ముచ్చటగానే అజారుద్దీన్ మంత్రి పదవి అని కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఏంటి, ఏ విధంగా చూడాలి? ఒకవేళ ఎమ్మెల్సీ కానీ కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ పరిస్థితి ఏంటనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. పర్టికులర్గా మైనారిటీలు దీని గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా ఏదైతే అజారుద్దీన్కి వచ్చినటువంటి మంత్రి పదవి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు ఈ 3 నెలల నుంచి కూడా మరి చాలాసార్లు వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీడియా ముఖంగా మీడియాతో మరి ఆయన ఎప్పటికప్పుడు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఇదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు అంటే ప్రత్యామ్నాయం లేక మరి ఆయన రాజీనామా రేపు చేస్తారు అనేది ఒక చర్చకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే మంత్రి పదవి అయిన తర్వాత, మంత్రిగా ఎన్నికైన తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్సీగానన్నా ఎన్నికవ్వాలి, లేదు అంటే ఎమ్మెల్యేగానన్నా ఎన్నికవ్వాలి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మరి అయితే ఆ ఎమ్మెల్సీ పదవి అనేది ఖరారు చేశారు. కానీ అది ఏదైతే గవర్నర్ శివప్రతాప్ శుక్లా దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు ఆయన అక్టోబర్ 31న మరి ఈ మంత్రి పదవికి ఎన్నికైన పరిస్థితి ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఏప్రిల్ 30తో ముగిస్తే మళ్ళీ వేరే వాళ్ళకు సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మరి ఆయన రాజీనామా చేసి, రేపు రాజీనామా చేసి దాని తర్వాత మళ్ళీ ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరి సమావేశే దీనిపై దాదాపు ఒక కొన్ని నిమిషాల పాటు కూడా దీనిపైన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం కూడా ఈ మంత్రి పదవి ఎన్నికకు సంబంధించి ఏదైతే గతంలో నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్ ఏదైతే ఎలక్షన్స్ టైంలో ఈయనకు మైనార్టీ కోటాలో పెద్ద ఎత్తున మరి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఈ మైనార్టీ కోటాలో వచ్చినటువంటి మంత్రి పదవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా మరి మంత్రి పదవి మళ్ళీ అంటే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే యూటర్ను తీసుకుంటారా? ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా చూడాలి మురళి. మంత్రి పదవి ఇస్తే మైనార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత సంతోషపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి మైనార్టీలో ఎవరు లేరు కాబట్టి మంత్రిగా ఈయనకి ఇస్తే మళ్ళీ మంచిగానే ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఖచ్చితంగా కొంత ప్రత్యామ్నాయం చూసే అవకాశాలు కనబడతాయి. మళ్ళీ మైనార్టీలు కూడా కొంత కోపమయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్ కూడా మరి గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ నుంచే మరి పోటీ చేశారు కాబట్టి ఆ హైదరాబాద్లో ఆయన కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన మైనార్టీలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే కనుక ఆయనకు మంత్రి పదవి ఉంటేనే మరి మంచిగా ఉంటుందనేది కూడా ప్రభుత్వం ఒకవైపు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి. ప్రస్తుతం అయితే ఈ మంత్రి పదవికి మరి మళ్ళీ నిజంగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయనను నిజంగా మంత్రి పదవి ఇచ్చి మరి ఎమ్మెల్సీ ఇస్తారా ఇయ్యరా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. పలు వివాదాలకు కూడా ఈ పదవి ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా అయింది. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చాలా ఈక్వేషన్స్ వస్తూ ఉన్నాయి ఈ మంత్రి గురించి. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కావాలని అక్కడ విజయం కోసం మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లా కేబినెట్ కావచ్చు, అందరూ కూడా అప్పుడున్న సిచ్యువేషన్లో గెలవడం అంటే గెలుపే ముఖ్యంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఇంకొక 1-2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కనుక వస్తే ఖచ్చితంగా మైనారిటీలు మళ్ళీ ఇది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి. ప్రధానంగా మరి ఈయన మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే అజారుద్దీన్కి ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పించుకోలేకపోయారు అనేటువంటి ఒకటి మైనారిటీల్లో బలంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకవేళ కానీ రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం మంత్రిగా చేయించేటువంటి తరుణాలు, వీటన్నిటిని బట్టి చూస్తే ఒక పావులాగా వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శలు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దీని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా మురళి, మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిజంగా మరి గవర్నర్ దగ్గర కూడా మరి గవర్నర్తో ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యాడు రేవంత్ రెడ్డి.
పలుమార్లు ఆయనతో కలిసి ఇది చేసిన పరిస్థితి ఉంది. అటు కేంద్రంకు సంబంధించి కూడా ఖచ్చితంగా కేంద్రంతో అంత సాన్నిహితంగా ఉన్నాడు. కానీ ఎమ్మెల్సీ పదవిని ఎందుకు మరి ఖరారు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. మీరు అన్నట్లు కొంత అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఆయనను అజారుద్దీన్ని వాడుకొని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి మళ్ళీ ఆయనకే ఇస్తారా అంటే కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్లో మరి ఎవరికి ఇస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరెవరికి మరి ఈయన ప్లేస్లో ఇంకా మరి ముస్లింకి సంబంధించినటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకెవరైనా కీలక నేతకు మరి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మైనారిటీలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి మళ్ళీ ఈయనకే ఇస్తారా లేకపోతే వేరే ఎవరికైనా ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఈ మంత్రి పదవికి సంబంధించి మార్పు అయితే ఉండబోతుంది. లేదు అంటే అదే రాజీనామా చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రధాన అంశం. ఇక్కడ మీరు అన్నట్లు కొంత మరి ఇంత సాన్నిహిత్యంగా అంటే గవర్నర్ తోటి ఇంత సాన్నిహిత్యంగా ఉన్నా కేవలం మరి దాన్ని ఎందుకు ప్రతిపాదించలేకపోతున్నారు అనేది కూడా మరి ఇటు కావాలని అప్పుడున్న సిచ్యువేషన్లో కావాలని వాడుకున్నారు అనేది కూడా ఒక ఇంత చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, కేబినెట్ అందరూ కూడా అప్పుడున్న సిచ్యువేషన్లో వాడుకున్నారు, ఇప్పుడు మరి వదిలేస్తారు అనే నెపంతో చూస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వదిలేస్తే కనుక మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఈ దెబ్బపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి క్యాబినెట్ అలాగే ఏఐసిసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా రేపు మాత్రం మరి అజారుద్దీన్ మరి రాజీనామా చేసి మళ్ళీ పదవిని తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక మంత్రి అజారుద్దీన్కు పదవీ గండం పొంచి ఉంది, మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు అజారుద్దీన్. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సమావేశమయ్యారు, శుక్రవారం రాజీనామా చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి ఆమోదించలేదు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గత్యంతరం లేక రాజీనామాకు అజారుద్దీన్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరోసారి అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయిస్తోందని సమాచారం.